హాయ్ హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో అయితే చెప్పాను కదా నర్సాపురం వెళ్తున్నాను అని. ఇంటికి వచ్చినంత వరకు అయితే వీడియో క్లిప్ కూడా పెట్టాను కదండి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాక బ్రష్ అయితే చేసేసుకున్నాము. మా షాను ఏమో రాగి జావ తాగుతుంది. ఇక్కడికి వచ్చాము అంటే మా అమ్మ ప్రతిరోజు ఉడకేసిన కోడిగుడ్లు అయితే ఇస్తుందండి. మా షాను మా మను తినేశారు. ఇప్పుడు ఇంకో నేను కూడా గుడ్డు తినేసి తర్వాత అమ్మ అయితే మేము వచ్చాము అనేసి వడలైతే వేస్తుందండి. అవి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. మొత్తం తాగే నచ్చిందమ్మా రాగి జావా. రాగి ఓట్స్ కలిపి చేసావమ్మా జావా. ఇదేంటి ఇంత చేయండి అమ్మ. ఇవి ఏమి వడలు? బొబ్బరి వడలు. మొన్న నేను వేసాను కదా అయ్యేనా? పిల్లలకి ఉల్లిపాయకుండా ముందైతే వేసేసిందండి మా అమ్మ. ఇప్పుడైతే మా కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేస్తున్నావా? చట్నీ చేసావా? కూర చేసిన చట్నీ కూర ఉంది కాలితే ఇష్టం. చిక్కుడుకాయ కూర ఉండని పచ్చిరేలు వేసి మళ్ళీనేమో పచ్చిరేలు చట్నీ అంటే ఇష్టం. నాన్న బాగున్నావా? బాగున్నావా? రబ్బట్టేసిందా? కాలు నొప్పి తగ్గిందా? నేనున్నప్పుడే కొన్నాడు అన్నయ్య. అమ్మ హాస్పిటల్లో పెట్టినప్పుడు కొన్నాడు, చూసాను. ఏది ఇంకోండి మా నాన్న కొత్త ఫోన్ కొన్నాడు మా పెద్ద అన్నయ్య. వాడతం వచ్చింది మరి నీకు? వాడతం వస్తుందా? సరే ఛార్జింగ్ అప్పుడు చూస్తున్నావా? దీని ఛార్జర్ ఏది మరి? నీ ఛార్జర్ గదిలో ఉందా? అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బొబ్బర్లు వడల కింద చేసిందండి. ఇంకా దాంట్లోకి చట్నీ చేసింది, ఇంకా అల్లం పచ్చడి కూడా వేసుకుని తినొచ్చు అందనమాట. నేను ఫస్ట్ అయితే మా బొద్దిమావికి ఇవ్వడానికి అయితే వెళ్ళానండి. మా పక్కింట్లో ఉంటారు. ఇంక ఇక్కడికి వచ్చి రాగానే మా షాను మను బొమ్మలన్నీ వేసుకుని ఆటలాడడం అయితే మొదలు పెట్టారండి. ఇంకా పిల్లలు టిఫిన్ తిన్నాక నేను కూడా టిఫిన్ తినేసాను. ఇప్పుడు ఇంక ఈరోజు జాతర కదండి, తలస్నానాలు అయితే చేద్దాం అనుకుంటున్నాము. అమ్మ అయితే మందరమాకులు ఉన్నాయి అనేసి ఇచ్చింది. ఇంక నేను కుంకుడుకాయలు అయితే కొడుతున్నాను అనమాట. ఈ కుంకుడుకాయలు బాగున్నాయి, మంచిగా రసం అయితే వస్తున్నాయండి. షానుకి మనుకి తలస్నానం చేపించేసి కుంకుడుకాయతో వాళ్ళంతా శనగపిండి రాసేసి స్నానం అయితే చేపించేసాను. ఇంకా వాళ్ళిద్దరికి అయిన తర్వాత నేను కూడా తలస్నానం అయితే చేసేసానండి. టైం అయితే 12:30 అయ్యిందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ తిని పిల్లలిద్దరికి ఇంకో కుంకుడుకాయ మందరమాకు వేసి తలస్నానం చేయించాను, నలుగు పెట్టేసి. పిల్లలిద్దరికి తలస్నానం అయిన తర్వాత నేను కూడా తలస్నానం అయితే చేసేసానండి. నేను ఎన్నో అనుకుని వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బద్ధకం వచ్చేస్తుందో నాకే తెలీదు. నేను ఏమనుకున్నాను, ఇంకా అక్కడికి వెళ్తే పెద్ద ఏం పని ఉండదు కదా, తీగా మంచిగా వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటానా. కానీ ఇక్కడికి వచ్చాక చాలా బద్ధకం అయితే వచ్చేస్తుంది నాకు. ఇంకా అమ్మ 12:30 అయిపోయింది కదా, భోజనాలు చేసేయండి అంటుందండి. ఇంకా భోజనం అయితే చేసేసి నైట్కి వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. అట్లాగే నాన్న దిగు సతీష్ గారు విజయవాడలో ఉన్నారు, నన్ను వస్తారు. ఇప్పుడు వస్తారో లేదో తెలియదు అంట ఆయనకి కూడా. రేపు నువ్వు డైరెక్ట్గా వచ్చేస్తే నేను విజయవాడలో ట్రైన్ ఎక్కుతాను అన్నారు, లేదా కుదిరితే వస్తానని చెప్పారండి. తెలీదు, ఆయనకి కూడా తెలియట్లేదు వస్తానో రానో అన్నది. ఒకవేళ ఆయన వచ్చినా కూడా నైట్ వచ్చేసరికి 10-11 అలా అయిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ 6 o'clock ఎక్కుతారు విజయవాడలో ట్రైను. డ్యూటీ కంప్లీట్ చేసుకుని నైట్కి ఎక్కుతారు. ఇక్కడికి వచ్చేసరికి 10-11 అయిపోద్దేమో. 6ంటికి ఎక్కుతారు, 10 అవుతుంది. తీర్థమే అయిపోద్ది అప్పటికి. ఇప్పుడు కొండము ఇవన్నీ అయిపోతాయి. పచ్చిరాయలు నైట్ వండుతావా? అదే నైట్ కూరకే. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అమ్మ అయితే పచ్చిరాయలు ఇగురు అంటే ఇది ఫ్రై లాగా పెట్టిందండి. తర్వాత చిక్కుడుకాయ వేసి పచ్చిరాయలు చిక్కుడుకాయ కూర అయితే వండింది. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లోకి.
ఇందులో పచ్చిరొయ్యలు వేసి ఉండవా? ఇది ఏపుడా? అది అది ఓన్లీ పచ్చిరొయ్యలు. ఇది చిక్కుడుకాయ పచ్చిరొయ్యలు. నెక్స్ట్ అన్నం. ఇది థర్మాకోల్ బాక్స్ అండి, కొత్తది కొన్నట్టుంది మా అమ్మ. ఇందులో పెట్టుకుంటే అన్నం చాలా వేడిగా ఉంటుంది మనం ఎప్పుడు తిన్నా. నీకు మళ్ళీ నొప్పి వచ్చేస్తుందమ్మా. టైం అయితే 2:30 అలా అవుతుందండి. మేము నైట్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. అమ్మ అయితే చికెన్ కూర తెప్పించింది 2 kgs. ఇంకా చికెన్లోకి పలావ్ అయితే వండమ్మా అనేసి అంటుందండి. నేను రెగ్యులర్గా పలావ్ చేస్తాను కదా, సో అమ్మ చేయమంటుంది. నేను ఎప్పుడు ఇంతమందికి ఎప్పుడు చేయలేదు, ఒక 2 గ్లాసులు 3 గ్లాసుల నుంచి ఎప్పుడు చేయలేదు. ఇంకా సరే అమ్మ చేయమంటుంది కదా అనేసి ట్రై చేస్తున్నాను. అమ్మ ఏమో చికెన్ కూర అయితే వండుతుంది, నేనేమో పలావ్ వండుతున్నానండి. అయితే నైట్ డిన్నర్కి చాలా టైం ఉంది, కానీ ఇప్పుడే ఎందుకు వండేస్తున్నామంటే ఇప్పుడు కోసేసుకుని అన్నీ వంట చేసేసుకుని కూర్చుంటే ఈవినింగ్ నైట్ ఆ టైంకి అన్నయ్య వాళ్ళు అయితే వస్తారండి. కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, సో త్వరగా వంట పని పూర్తి చేసేద్దాం అనేసి ఇప్పుడైతే నేను ఇవి చేస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు మీ అమ్మగారిని అడిగానని చెప్పి భవాని అని పెట్టారు. నేను మొన్న చెప్పాను కదా వీడియోలో, నర్సాపురం జాతరకి వెళ్తున్నాను అని. తల్లి మీ అందరికీనే, మీ అందరూ కూడా మా పిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తారు. చాలా సంతోషం తల్లి. నాకు అడిగారని చెప్పమన్నారు. గోకులమ్మ జాతరకి వెళ్తున్నావా భవాని అని అడిగారు కొంత. నేను కూడా అడిగానని చెప్పమ్మా. నువ్వే చెప్పేసే. నేను కూడా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానమ్మా, అందరినీ అడిగానని చెప్పి మీ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పండి. ఏం మాట్లాడాలో కూడా సో ఇంకా నేనైతే ఇవన్నీ కూరగాయలన్నీ తీసుకున్నానండి. క్యారెట్, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అయ్యి. మా మను ఏమో వీడియో తెస్తుంది, ఫోన్ తెస్తుంది మా మన తల్లి. ఇవన్నీ కట్ చేసేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. 3-4 మొదలెట్టు. ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటన్నిటిని అయితే కట్ చేసుకునేలాగా ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి. 5 o'clock స్టార్ట్ చేస్తాను. అయితే 5 o'clock అవుతుందండి. ఆఫ్టర్నూన్ నాకు నిద్ర వచ్చేసి కొద్దిసేపు అయితే పడుకున్నాను. లేచిన తర్వాత 2-3 days నుంచి డైరీ రాయట్లేదు, సో అదైతే కంప్లీట్ చేసేసాను. ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను పడుకుని లేచేసరికి అమ్మ అయితే చికెన్ కూర వండేసి ఉంచుకుంది. గారెలు వేయడానికి మినపప్పు అయితే రుబ్బుతుందండి. ఇప్పుడు నేను పలావ్ కూడా స్టవ్ మీద పెట్టేసాను అనుకో, తాయితీగా ఒక 1 hourలో అవుతుంది. ఇంకోండి పలావ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. పెద్దది గిన్నె అయితే పెట్టాను, ఎందుకంటే 2 kgs బియ్యం అయితే వండుతున్నాను కాబట్టి. సో దీంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేశాను. నన్ను చాలామంది పలావ్ ఎలా చేస్తావో ప్రాసెస్ చూపించు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి, కొలతలు అంటారండి. నాకు ఆ ఒక్కటే తెలీదు, కొలతలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదండి. నేను ఉజ్జాయింపుని వేసుకుంటూ వెళ్ళిపోతాను, తక్కువైతే మళ్ళీ వేస్తాను అనమాట. ఇన్ని స్పూన్లు వేయాలి ఇలా నాకు లెక్క అయితే తెలియదండి. సో బిర్యానీ స్పైసెస్ మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ అన్నీ బిర్యానీ మసాలా లాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. సో అందుకనేసి లిమిటెడ్గా వేసాను అనమాట. ఇంకా ఒక 50 grams అయితే మా అమ్మ జీడిపప్పు అయితే కొనుక్కుని తీసుకొచ్చిందండి. సో ఆ జీడిపప్పు అయితే వేసాను అనమాట. తర్వాత నేను గ్యాస్ హైలో ఉందని అనుకోలేదండి, మర్చిపోయాను. నేను వచ్చి చూసేసరికి అది హైలో ఉంది. నాకు కంగారు వచ్చిందనమాట, జీడిపప్పు నల్లగా అయిపోయింది. ఇంకా అందుకనేసి ఇమీడియట్గా దీంట్లోకి కూరగాయ ముక్కలన్నీ అయితే వేసేసి చక్కగా అయితే మిక్స్ చేసేసాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో లైట్ వెలుతురు ఎక్కువైతే ఉండదండి, సో చాలా డిమ్గా అనిపిస్తుంది కదా వీడియో. సో ఇంకొండి అవన్నీ వేసేసి మిక్స్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు చక్కగా మగ్గాలండి. సో దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొంచెం పసుపు ఇలా వేసేసుకుని మూత పెట్టేసామనుకోండి, అన్నీ కలిపి ఒక్కసారి అయితే మగ్గుతాయి అనమాట. ఇంట్లో కొంచెం మిల్లిమేకర్లు ఉన్నాయి, సో దాన్ని కూడా కొంచెం అయితే వేసానండి. నాకైతే చేస్తున్నానే కానీ ఇంతమందికి చేస్తున్నాను బాగా వస్తుందా లేదా అనేసి అనిపిస్తుంది, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను ప్రతి వారం ఇదే పలావ్ మా ఇంట్లో చేసుకుంటాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది బాగానే వస్తుందిలే అనేసి. సో ఏంటంటే ఎటు తిరిగినా కొంచెం ఉప్పు మసాలా ఏమైనా తక్కువ అవ్వచ్చు. ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, అది ఎవాపరేట్ అయిపోతుంది వాటర్ అంత అనుకున్నప్పుడు చూపించేస్తే వాళ్ళు చూసి చెప్తారు అనేసి ఇంకా నేను ధైర్యంగా అయితే చేసేస్తున్నాను. ఇంకా దీనికి మూత అయితే పెట్టేసామనుకోండి ఇవన్నీ మగ్గుతాయి. ఇంక ఈ లోపల నేను బియ్యం అయితే కట్ చేసుకుంటున్నానండి. అమ్మ అయితే బాస్మతి రైసు 1 kg ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చిందనమాట. మళ్ళీ ఎక్కువ మందికి భోజనం చెప్పుకున్నాం కదా, అందరికీ 1 kg సరిపోతుందో లేదు అనేసి మళ్ళీ నార్మల్ బాస్మతి రైస్ కాకుండా సోనా మైసూరి రైస్ ఉంటుంది కదండి, అది 1 kg ఇచ్చిందనమాట. సో నేను ఇప్పుడు 1 kg బాస్మతి రైసు, 1 kg ఏమో నార్మల్ రైస్
కలిపి అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే బాగుంటుంది. కుక్కర్ అయితే నానబెట్టాల్సిన పని లేదండి. కానీ ఇప్పుడు నేను కుక్కర్ వేయట్లేదు కదా, సో అందుకనేసి నేను ఇంకా బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను నీట్గా వాష్ చేసేసి. కాదు రేపు వాళ్ళు ఇంటికాడ చేసుకుంటారు కదా ఈ బోర్డు కాదు కాదు. బాస్మతి రైస్ ఒక్కటే నానబెట్టుకున్నానండి ఒక 10 to 20 మినిట్స్ ముందు. తర్వాత అయితే మసూరి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే నానబెట్టలేదు. దాన్ని మామూలుగానే ఈ బియ్యం ఇందులో వేసేస్తున్నప్పుడు అది కడిగేసుకుని ఈ బియ్యంతో అయితే కలిపేసి రెండును అప్పుడైతే నేను మరిగే నీళ్ళు అయితే పోసేసాను అనమాట. సో ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ ఎలా తీసుకున్నాను అంటే, ఒక గ్లాసు రైస్కి అది ఏ బియ్యమైనా అవ్వచ్చండి, బాస్మతి రైస్ అవ్వచ్చు, సోనా మైసూరి అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక గ్లాసు రైస్కి మనము 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 కేజీలు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 లీటర్స్ వాటర్ అయితే వేయాలన్నమాట. సో నేను ఇంకా నాకు ఆ 4 లీటర్స్ వాటర్ కొలత తెలుస్తుందో లేదో అనేసి నేను దాన్ని ముందే కొలత అయితే పక్కకైతే కొలుచుకుని పెట్టుకున్నాను. అది కూడా మీకు చూపిస్తానండి. ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక అమ్మ బిర్యానీ స్పైసెస్ అన్నీ మిక్సీ పట్టేసి ఉంచిందనమాట హైదరాబాద్ తీసుకెళ్తాకి అని. సో దాంట్లో నుంచి ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా అయితే తీసుకుని దీంట్లో అయితే వేసానండి. 2 స్పూన్లు మసాలా అయితే సరిపోలేదు, ఒక 4 స్పూన్లు మసాలా అయితే సరిపోతుందండి. 2 కేజీల బియ్యానికి 4 స్పూన్ల మసాలా అయితే సరిపోతుందనమాట. దీంట్లో నేను ధనియాలు జీలకర్ర పొడి సెపరేట్గా వేసుకున్నాను. ఇంకా ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను పుదీనా అయితే వేసుకుంటున్నానండి. మనము బిర్యానీ చేసుకున్నా లేకపోతే నార్మల్ పలావ్ లాగా చేసుకున్నా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వాసన అయితే వస్తుందండి. సో అందుకనేసి పుదీనా ఉంటే ఆ పుదీనా కూడా అయితే వేసేసాను అనమాట. సో పుదీనా కూడా కాసేపు అయితే మగ్గాలండి. సో దీనికి నేను ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఇంకా వాటర్ కొలత అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను చూసారండి, అది 1/2 లీటర్ అనమాట. అంటే మనకి ఒక గ్లాసు బియ్యం దాంతో తీసుకున్నాము, అది 1/2 కేజీ బియ్యం అయితే పడుతుందనమాట. సో నేను ఆ కళాయితో 4 కళాయిల బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి 4కి 4 డబ్బులు 8 గ్లాసులు 8 కళాయిల నీళ్ళు అయితే వేసుకోవాలి. సో నేను ముందే అయితే కొలతంతా తీసుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మొత్తం దీంట్లోకి వాటర్ అంతా పోసేసి మిక్స్ చేసుకున్నాక ఉప్పు టేస్ట్కి సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకుని కొంచెం ఉప్పు సరిపోకపోతే మరొకసారి ఉప్పు అయితే వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి నేను ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ మనకి చక్కగా మరిగిపోవాలన్నమాట. మరిగిపోతున్నప్పుడు మనము ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ బియ్యముని ఇందులో అయితే వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా రైస్ అయితే ఉడికిపోతుంది. మనము కనుక చికెన్ కానీ మటన్ కానీ వేయాలి అనుకున్నాను అనుకోండి, ఇందాక కూరగాయలు మగ్గబెట్టాను కదండి, అప్పుడే మనము ఆ చికెన్ మటన్ ముక్కల్ని కూడా వేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు చికెన్ పలావు లేకపోతే మటన్ పలావు లేకపోతే పచ్చిరొయ్యల పలావు అలా అయితే వస్తుందన్నమాట. అంతే తప్పించి నేను ఎప్పుడు దమ్ బిర్యానీ లాగా అయితే చేయనండి, అది ఒక పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. దానికన్నా సింపుల్గా ఇది పెద్ద స్పైసెస్ ఏమీ ఎక్కువగా పట్టకుండా సింపుల్గా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ప్రతి వారం ఇదే చేస్తానండి. ఇది చేసి నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇంకంతేనండి, బియ్యం వేసేసాక కింద స్పైసెస్ బియ్యము ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. సో ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి మరొకసారి అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఇందాక ధనియాలు జీలకర్ర పొడి వేసానని చెప్పాను కదా, అది ఇప్పుడే వేసానండి, ఇందాక వేయడం మర్చిపోయాను. సో అంతే ఇవన్నీ వేసాక మిక్స్ చేసేసుకుని ఒకసారి మూత అయితే పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. మధ్యలో ఒక్కసారి మనము స్లోగా మిక్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి, ఎందుకంటే బాస్మతి రైస్ ముక్కలైపోతుంది గరిటె తగిలితేనే. ఇంకా నేనైతే హైదరాబాద్లో ఎప్పుడు కుక్కర్లోనే వేసేస్తానండి. ఇంకా పలావు అవడానికి టైం పడుతుంది, అది ఉడకడానికి. లోపల అమ్మ డాబా పై నుంచి బట్టలన్నిటిని అయితే తీసుకుని వచ్చేసిందండి. సో ఇంక ఈ బట్టలన్నిటిని నేను మడతలు అయితే పెడుతున్నానండి. ఇంక ఈ బట్టలు మడతలు పెట్టేసరికి నాకు రైస్ కూడా అయితే ఉడికిపోతుంది అనమాట. సో అమ్మకైతే చెప్తున్నాను అనమాట, నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ వీడియోస్ అయితే చూస్తున్నానండి. మనకంట ఒక టీ షర్ట్ తయారవడానికి ఒక మనిషి 3 సంవత్సరాలు తాగే నీరు ఖర్చు అవుతుందంటండి. అలాగే ఒక
సారీ తయారు చేయడానికి, మనం ప్రతిరోజు వేసుకునే బట్టలు తయారు చేయడానికి ఎన్నో లీటర్ల వాటర్ అయితే ఖర్చు అవుతుందంటండి. సో బట్టల్ని ఇష్టం వచ్చినట్టు కొనేయకుండా ఒక్కొక్క దాన్ని మనము బాగా అరిగిపోయి చిరిగిపోయింది అన్నంత వరకు వాడుకోవాలంటండి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఈ వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరు ఎవరైనా చూసారా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి. సో మా అమ్మకి నేను అదే చెప్తున్నాను అనమాట. బట్టలు మా అమ్మ ఏంటి, మా నాన్న ఏంటి, మా చిన్నమ్మలు ఏంటి, అది మా మేరీ వాళ్ళమ్మ బట్టలు అరిగిపోయి చిరిగిపోయే వరకు కూడా వాటిని తీరేయండి చాలా చక్కగా వాడతారనమాట. సో నాకు ఆ విషయంలో చాలా బాగా నచ్చుతారు వాళ్ళు. ఎందుకంటే ఉన్నాయి కదా అనేసి ఇదిగా వాడేసి అలా చేయరనమాట. నేను కూడా అలాగే ఉండేదాన్నండి. ఇప్పుడు వీడియోల కోసము కొంచెం తప్పక కొత్త డ్రెస్సులు అవి వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను కంటిన్యూ అవ్వాలంటే ఇంకా తప్పదు. అలాగనేసి పాతవన్నీ నేను తీసేసి పాడు చేసేసి అలా ఏమి చేయను. ప్రతి క్లాత్ దాని లైఫ్ ఎండ్ అయిపోయే వరకు వాడుతూ ఉంటాను అనమాట. బట్టలు అయితే మడతలు పెట్టేశానండి. ఇందాక స్టవ్ మీద బియ్యం అయితే వేసి వచ్చాను కదా, సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే ఉందండి. సో ఈ టైంలోనే మనము ఉప్పు ఏమన్నా సరిపోయినా మసాలా సరిపోయినా వేసుకున్నాం అనుకో ఆ వాటర్తో పాటు అయిపోతుంది. సో అమ్మ అయితే కొత్తిమీర ఉందా అని అడిగాను, ఉంది అనేసి ఇచ్చింది. సో కొంచెం కొత్తిమీర కూడా తీసుకుని నీట్గా అయితే వాష్ చేసేసి ఇందులో అయితే వేస్తున్నానండి. ఇంకో మా తమ్ముడు అయితే వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఈ 2 రోజులు చాలా సరదాగా మంచిగా అయితే గడిచిపోయిందండి. మళ్ళీ ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాను. రేపు వ్లాగ్ అయితే మీకు భలే ఫన్గా ఉంటుంది, బాగుంటుంది. వీడియోని అయితే రేపు స్కిప్ చేయకుండా చూడండి. సో పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దమ్ అయితే అలా ఉంచాను అనమాట. ఈ లోపల మా అమ్మ అయితే చికెన్ కూర అయితే వండేసి ఉంచేసిందండి. ఎప్పుడో 4ంటికే వంట పని అయితే పూర్తి అయిపోయింది మా అమ్మకి. సో ఇంకా పిల్లలు మళ్ళీ అందరూ వచ్చేసారనుకోండి, వాళ్ళకి అన్నం తినిపించడం అవ్వదు కదా అనేసి పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను. ఇంకా అమ్మ అన్నం వండింది, తర్వాత ఏమో కోడిగుడ్లు పచ్చిరొయ్యల కూర వండింది, చేపల పులుసు పెట్టిందండి. ఇన్ని వండేసింది. నేను అంటూనే ఉన్నాను, అమ్మ వద్దమ్మ ఈ చికెను పలావు సరిపోతుంది అంటే, లేదు ఎక్కువ మంది వస్తారు సరిపోతే బాగోదు, వచ్చిన వాళ్ళకి ఏం పెట్టకుండా పంపుతామా అని ఎంత హడావుడి పడిపోయి కంగారు పడిపోయిందో నేను. మా అమ్మ అక్కడికే పలావే ఇంకా మిగిలిపోయింది. అన్నం వండిన దాంట్లో ఒక్క గరిటె కూడా ఎవరు తినలేదు. తర్వాత ఏంటంటే చేపల పులుసు అయితే కనీసం గరిటె పెట్టి కూడా ఒక్కళ్ళు కూడా వేసుకున్నది లేదండి. అవన్నీ నెక్స్ట్ డేకి అయితే మిగిలిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మా అమ్మని ఇంకేం కూరలు వండి పని హడావిడి కల్పించుకోకు, అవే తినేద్దామనేసి చెప్పాను అనమాట. నచ్చలేదంట. అఖిలక్క అసలు ముద్దే పెట్టుకోలేదు. అమ్మ కావాల్సింది పర్లేదా? బాగుందా? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మా షాను చెప్పింది బాగుంది. కాలిపోతుంది. కలిపోద్దా? సరే ఓకే. రేవతక్క ఉప్పులు కొండ తొక్కుతుందంటమ్మా. ఉందా? ఏం నాకు తెలియదు అవన్నీ. నాకు ముద్ద కదా మరి. అయ్యో గదురుగా వెళ్ళిపోవాలి లేకపోతే. 6:30 లోపల నేను పిల్లలకి అయితే అన్నం తినిపించేసానండి. అన్నం అంటే అదే పలావును చికెన్ కూర అయితే తినిపించేసాను. ఇంకా అమ్మ 7:30, 8 ఆ టైంకి ఇంకా చుట్టాలు రావడం అయితే మొదలుపెట్టారనమాట. సో వాళ్ళు రాగానే చికెన్ వేసుకుని గారెలు తింటారు అనేసి అమ్మ అయితే గారెలు అయితే వేస్తున్నదండి. గారెలు ఎంత బాగా వచ్చాయంటే చాలా క్రిస్పీగా చాలా చాలా బాగున్నదండి చికెన్లోకి. కాకపోతే నాకు ఏంటో ఇదే ప్రాబ్లం అండి. నాకు మా ఆయనకి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏ పని చేయకపోవడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ అమ్మ అది తినమ్మా ఇది తినమ్మా అని అమ్మ అడుగుతూనే ఉంటుంది. నాకు అస్సలు అక్కడ ఉన్నప్పుడు ఆకలేదు. ఇప్పుడు ఈ వీడియోకి హైదరాబాద్ వచ్చాక వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, నాకు ఆ గారెలు చూస్తుంటే ఆ చికెన్ కూర చూస్తుంటే తినాలి అని అనిపిస్తుంది అనమాట. చేసి పెట్టినప్పుడేమో నాకు మా ఆయనకి ఒళ్ళు కొవ్వో లేకపోతే ఏంటో తెలియదు, అస్సలు ఆకలి ఏంటి అయ్యిందండి. ఇప్పుడేమో అబ్బా రోజు గారెలు ఎంత బాగున్నాయో, ఒక్క గారే తిన్నానే అప్పుడు తినాలనిపించలేదు అనేసి అనిపిస్తుంది అనమాట. అంతేనండి, ప్రతిదీ ఒక్క తిండి విషయమనే కాదు, మనుషుల విషయంలో అయినా ఏదైనా కూడా మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ మనకి తెలియదు. మన దగ్గర లేనప్పుడు అయ్యో అది ఉంటే బాగుండేది ఇది ఉంటే బాగుండేది అనేసి ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మీకు కూడా టైం అయితే 8:30 అయ్యిందండి. ఇప్పుడే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు, భోజనం చేసి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఇంకా సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ చాలా వేడిగా ఉంది.
నాకు ఇంకా అంతా రెడీ అవ్వాలి అని ఏమీ లేదు. సతీష్ గారు ఉంటే కొంచెం అందంగా ఏమన్నా రెడీ అయ్యేదాన్నేమని. ఇప్పుడు ఆయన కూడా లేరు కదా, నాకు ఇంకా రెడీ అవ్వలేదనమాట. ఆయన వచ్చేసరికి 9:30, 10 అయిపోతుంది అన్నారు. ఇప్పుడు టైం అయితే 8:30 అయ్యిందండి. ఇంకా లాంగ్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి కూడా, అవి కూడా ఇంకా నాకు వేసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము బుట్ట బొమ్మలు చుట్టకి వెళ్తామా, ఆ బుట్ట బొమ్మలు తవ్వుతూ ఉంటాయి, మేము పరుగులు పెడుతూ ఉంటామా, లాంగ్ డ్రెస్ వేసుకుని పరుగులు పెట్టలేండి. ఇంకెందుకు అనేసి రెడీ అవ్వలేదు. రేపు మా వారు వస్తారు కదా, టెంపుల్కి వెళ్తాం. రేపు టెంపుల్కి వెళ్ళినప్పుడు అందంగా సారీ కట్టుకుని అయితే వెళ్తాను. ఇప్పుడు అన్నయ్య వదిన వాళ్ళు అయితే వచ్చేసారండి. నాన్నకి లాంగ్వేజ్ సంబంధం లేదు, ఫైటింగ్స్ చాలు. పుచ్చకాయ మా అన్నయ్య తెచ్చాడు, పెద్ద పుచ్చకాయ, 8 కేజీల పుచ్చకాయ. అన్నం తిన్నావా నాన్న? అన్నయ్య వాళ్ళు వచ్చారు. మా పెద్దన్నయ్య మా వదిన వాళ్ళు వస్తూ పెద్ద పుచ్చకాయ అండి, ఇది 8 కేజీల పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక 2 ముక్కలు తినేసరికి అందరికీ పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. మా పెద్దింట్లో చిన్నమ్మ ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చింది. పౌడర్ తడి ముఖం మీద రాసిందేమోనండి. నేను వీడియోలో చూసి భయపడతారే బాబా అనేసి అన్నాను, అంత పౌడర్ రాసిందనమాట. ఇంకా మా అక్క అయితే పుచ్చకాయలు ముక్కల కింద కట్ చేసి అందరికీ తల ముక్క అయితే ఇస్తుందండి. చాలా బాగుంది తీపిక పుచ్చకాయ అయితేని. ఇంకా మేము పుచ్చకాయలు తిన్న తర్వాత మా అన్నయ్య వాళ్ళు అంతా గోగులమ్మ గుడికి అయితే వెళ్ళారు. నన్ను కూడా వస్తామని అడిగారు, కానీ నేను సతీష్ గారు ఇంకా రాలేదు కదా, ఆయన వచ్చిన తర్వాత వస్తానని, మీరు వెళ్ళండి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి అనేసి వాళ్ళకి ఇచ్చేసి అయితే పిల్లల్ని పంపించేశానండి. ఎందుకంటే సతీష్ గారు ఫోన్ చేశారన్నమాట, నేను 9:30, 10 కల్లా ఇంటికి వస్తాను అన్నారు. మళ్ళీ ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో లేదనుకోండి మళ్ళీ ఫీల్ అవుతారు కదా, ప్లస్ భోజనం కూడా చేయలేదు కదా ఆయన. ఆయన వచ్చాక చేద్దామని నేను కూడా తినలేదు. పిల్లలకి తినిపించినప్పుడు ఒక చిన్న ముక్క తిన్నాను, కానీ ఒక చిన్న ముద్ద అన్నం తిన్నాను, కానీ నేను మా ఆయన వచ్చినప్పుడు తిందాంలే అని నేను ఏం తినలేదనమాట సరిగ్గాని. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఆయన వస్తే భోజనం చేసేసి నేను కూడా గుడి దగ్గర. అమ్మ నీకు సుబ్బర మావయ్య ఎన్నో మావయ్య అమ్మ? 3వ మావయ్య కూతురు వెంకటలక్ష్మి, వినయ్ వారి అక్క. తినొద్దా, అన్నీ రాలేదు. సతీష్ గారు వస్తున్నారంట ఇప్పుడు. మా శ్రీవారు అయితే వచ్చేసారండి. ఆయన చూడగానే నా ఫేస్లో ఎంత సంతోషం వచ్చేసిందో తెలుసా. మా ఆయన వీడియో తిట్టింది రాగానే అనుకుంటున్నారు. అమ్మో కళ్ళు ఈ లైట్ పడి అదో రకంగా ఎర్ర కనిపించినాయి. మా వారు వచ్చిన తర్వాత ఆయన అయితే తలస్నానం అయితే చేసేసారండి. ఇంకా ఆయన నేను కలిసి కూర్చుని భోజనం అయితే చేస్తున్నాను అనమాట. సో గారైతే ఇప్పుడు తిన్నాను, చికెన్ కూర వేసుకుని గారైతే తిన్నానండి. చాలా బాగుంది, క్రిస్పీగా ఎంత బాగా చేసిందో మా అమ్మగారులు. కాకపోతే ఆ రోజు నేను కడుపు ఏంటో పుచ్చకాయ ముక్కలు ఇవన్నీ తినేసాను కదా, ఆకలి ఎక్కువ వేయలేదు, 1-2 గారెల వరకు తిన్నాను అంతే. మా ఆయన అయితే మొన్నటి నుంచి చికెన్ గారి తినాలనిపిస్తుంది నాకు అని అన్నారు. సో ఆయన అయితే ఒక 3 గారెలు అలాగ తిని మిగతా పలావ్ అయితే తినేసారన్నమాట. ఆయనకి తింటూ ఉండగా తుమ్ములు అయితే వచ్చినాయండి. అలాగ తుమ్ములు వచ్చినప్పుడు బొటన వేలు చేతులు కడుక్కున్నట్టుగా కడుక్కుని తినాలంట. సో ఇంకా అందుకని అమ్మ మళ్ళీ నీళ్ళు అయితే తీసుకుని వచ్చి చేయి కడుక్కోండి అనేసి కడుక్కుని తీసుకుని వెళ్ళిందనమాట. అది ఇంకా నేను ఆయన కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి. ఈ లోపల పిల్లలంతా అక్కడికైతే వెళ్ళిపోయారు. ఇంక నేను మా ఆయనకి చెప్తున్నాను, త్వరగా తిను, తీర్థం అయిపోతుంది, బాణసంచ కాల్చేస్తారు, త్వరగా తిను, త్వరగా వెళ్దాము అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇంకా తినేసిన తర్వాత నేను, మా వారు, మా అక్క, మా మేరీ, మా యేసు మావయ్య, మా ఉమ్మ మేమంతా కలిసి ఇప్పుడు తీర్థం అయితే వెళ్తున్నామండి. అంటే జాతర దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా షానుని మా మనుని వెతుక్కోవడానికి నాకు చాలా టైం అయితే పట్టిందనమాట. ఎక్కడున్నారని. ఎందుకంటే ఎప్పుడు ఆ రోడ్డు ఖాళీగానే ఉంటుంది, కానీ గోగులమ్మ జాతర వచ్చినప్పుడు మాత్రం ఆ రోడ్డు జనాలతో నిండిపోతుందండి. సో అలా వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ మాకు కనిపించిన ప్రోగ్రాం అయితే కోలాటం అండి. ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారు. సో ఇక్కడ కొద్దిసేపు అయితే ఉండి ఈ కోలాటం చూసి గోగులమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ నిప్పుడుగుండం అయితే జరిగిపోయింది. ఇక్కడైతే మాత్రము
బుట్ట బొమ్మలు అయితే వచ్చాయన్నమాట. ఈ బుట్ట బొమ్మలకి వెనక వైపు మా అన్నయ్య వాళ్ళు అయితే ఉన్నారు. సో ఫైనల్గా పిల్లలిద్దరిని అయితే కలిసానండి. సో బుట్ట బొమ్మల దగ్గర మా షాను, మా మను, మా తీక్షిక, మా దింతల్లి వీళ్ళంతా అయితే ఫొటోస్ అయితే దిగారు. ఆ బుట్ట బొమ్మని చూపించాలి అంటే మా పిల్లలు కనిపించట్లేదు, మా పిల్లల్ని చూపిస్తుంటేనేమో ఆ బుట్ట బొమ్మ తలకే కనిపించట్లేదు. ఇంకా సైజు తగ్గించి జూము అలా అయితే వీడియో అయితే తీసాను అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళు లేట్ అయిపోతుంది, 10:30, 11 అయిపోతుంది, మేము బయలుదేరుతాము అనేసి అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి. కరెక్ట్గా అప్పుడే బాణసంచ అయితే స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఉన్నంత బాణసంచ అయితే ఈ సంవత్సరం లేదు, చాలా తక్కువ అయితే ఉన్నదనమాట. మేబీ ప్రమాదాలు జరుగుతున్నాయనో ఎందుకో మరి బాణసంచ ఈ సంవత్సరం ఎక్కువగా అయితే పెట్టలేదండి. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అండి, ఆయన పెరుగు అయితే మజ్జిగ అయితే వేస్తున్నారు. చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకుని కలుపుకుని తాగే మజ్జిగ కన్నా ఇలాగ చలివేంద్రంలో వేసే మజ్జిగ అంటే నాకు చాలా ఇష్టము. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగుతాను, భలే టేస్టీగా అనిపిస్తుంది. సో ఈరోజు జాతరలో నాకు బాగా ఎక్కువ నచ్చిన ప్రోగ్రామ్ అయితే ఇదండి. నిజంగా వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అయితే పెడుతుంటే వెంకటేశ్వర స్వామి లాగా వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. నాకు లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వచ్చాయండి, అంత బాగా అనిపించింది. ఇక్కడ నేను ఇవన్నీ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ సాంగ్స్కి మనకి ఛానల్కి ప్రాబ్లం అవుతుందండి, కాపీరైట్ అయితే పడుతుంది. సో ఇంకొంచెం ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ మగవాళ్ళు మొత్తం మగవాళ్ళతో నిండిపోయిందండి. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. మేము చూసినప్పుడు అయితే అబ్బాయిలు డ్యాన్స్ చేశారు, నేను వచ్చేసిన తర్వాత అమ్మాయిలు అయితే డ్యాన్స్ చేశారు. ఓకే అన్నీ వచ్చారు మరి, జాగ్రత్తకి వెళ్ళమ్మా. బాయ్. మా ఆయన పడుకున్నారు, ఇంకా నిద్రపోలేదు. పద మాట్లాడు శ్రీవారు. జాగ్రత్తమ్మా. మా వారు మా మను అయితే 11:30 ఆ టైంకి మేము ఇంకా తిరగలేము అని చెప్పేసి వాళ్ళైతే నిద్రపోయారండి. కానీ నేను మా షాను అయితే మాత్రము తీర్థం అంతా అలా తిరుగుతూనే ఉన్నాము. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను కలిసి గుర్తుపట్టి మాట్లాడారండి, చాలా హ్యాపీ అయితే అనిపించింది. మా షాను దీనికోసము మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అంత తిప్పి అయితే తీసుకుని వచ్చిందండి. లిటరల్లీ మీరు నమ్మరు, ఆ రోజు వచ్చినంత హీల్ పెయిన్ నాకు ఇంకెప్పుడు రాలేదేమో. నేను అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పి వచ్చింది. మా షాను ఏమో వినదు, నేను ఖచ్చితంగా అదే ఆడతానంటా ఉన్నదనమాట. టైము 12:30 అవుతుందండి. ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. మను అయితే నిద్రపోతుంది, మా షాను ఏమో అట్లయితే పడుకుంటానని అక్కడికైతే వెళ్ళిందండి. నేనైతే చాలా అలసిపోయాను, కాళ్ళు అయితే విపరీతమైన నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంక నేను పడుకుంటాను, మార్నింగ్ దేవుడు వస్తారు కదా, లెగిస్తప్పుడు అయితే లెగిస్తానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. Thank you so much for watching this video. Bye bye.